హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. దీన్నే యాదగిరిగుట్ట, యాదాద్రి అని కూడా అంటారు. మనకందరికీ తెలిసిందే తెలంగాణ దేవాలయాల్లో ముఖ్యమైన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇది భువనగిరి జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎంజీబీఎస్ నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి మనకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్ వెహికల్ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఓన్ వెహికల్తో వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో మనకు టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ని కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ట్రైన్ ఫెసిలిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇది భువనగిరి వరకే ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ మనం బస్సు ప్రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బస్సుకు వెళ్ళే వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే, బస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎంజీబీఎస్ నుంచి బస్సు ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక టెంపుల్ గురించి, ఇది మనం తీసిన వీడియో టెంపుల్ పైన, కొండపైన తీసాం వీడియో. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, నా బ్యాక్ సైడ్ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, అసలు ఇక్కడికి వెళ్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఓకే, కొంచెం మనం ఈ యాదగిరి గురించి కొంచెం స్టోరీ చెప్పుకుందాం. కృతాయుగం నుంచి చరిత్ర ఉంది దీనికి. ఈ కృతయుగంలో ఉష్ణమూర్తి లక్ష్మీనరసింహస్వామి అవతారం పొంది భక్త ప్రహ్లాదుని కాపాడేందుకు హిరణ్యకశిపుని సంహరించాడు అని. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి యాదాద్రిలో పాదం మోపి స్వర్గానికి వెళ్ళారు అని నానుడి. హిరణ్యకశిపుని భక్త ప్రహ్లాదుని కాపాడే క్రమంలో హిరణ్యకశిపుని సంహరించి ఆయన పాదం మోపి స్వర్గానికి వెళ్ళారని అంటూ ఉంటారు. తర్వాత త్రేతాయుగంలో రామాయణం టైంలో యాదర్శి అనే మహర్షి ఉండేవారు. ఆయన దండకారణ్యంలో, అంటే అడవిలో సంచరించేవాళ్ళు అనమాట. అలా సంచరిస్తూ యాదాద్రికి వచ్చి ఆయన ఘోర తపస్సు చేసి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షం పొందారని, ఆయనకి లక్ష్మీ స్వామివారు 5 రూపాల్లో ఆయనకు దర్శనమిచ్చారని ఆయన్ని చెప్పుకుంటారు చరిత్రలో. అందులో ఈ 5 రూపాయల్లో ఒకటి లక్ష్మీ నరసింహస్వామి అవతారం, రెండోది యోగానంద నరసింహస్వామి అవతారం, మూడోది జ్వాల నరసింహస్వామి అవతారంగాను, నాలుగోది గండబేరుండ నరసింహస్వామి అవతారంగాను, ఐదోది ఉగ్ర నరసింహస్వామి అవతారంగాను చెప్పుకుంటారు. ఈ 5 రూపాల్లో ఆయనకి దర్శనమిచ్చారు, ఆ మహర్షికి దర్శనమిచ్చారని కొండపైన చరిత్రలో నానుడి ఉంది. కాబట్టి ఇది ఈ ఐదు స్వరూపాల గురించి మనం ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైనా వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఈ అవతారాల గురించి తెలుసుకోవాలి. మెయిన్ ప్రతి ఒక్కరు యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనుకుంటారు, కానీ అసలు ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి, ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మనం మెయిన్ తెలుసుకోవాల్సింది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ దానికి ఏదో ఒక ప్రశస్తత ఉంటుంది. దాని గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. పురాణాల గురించి మనం మెయిన్గా తెలుసుకొని ఆ దేవతల యొక్క విశిష్టత ఏంటి, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 10 మందికి మనం చెప్పిన వాళ్ళం అవుతాము. మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా 10 మందిని మనం తెలుసుకున్నట్టు ఉంటుంది. మన దేవతల గురించి, దేవుళ్ళ గురించి 10 మందికి తెలిపే విధంగా ఉంటుంది. ఈ 5 స్వరూపాల్లో ఫస్ట్ది లక్ష్మీనరసింహస్వామి స్వరూపం అనుకున్నాం కదా. ఇది గర్భగుడిలో ఉంటారు. ఈయన లక్ష్మీనరసింహస్వామి వారు. ఈయన ప్రధాన సేవలు అందుకుంటూ మనకు దర్శనం ఇస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 యోగానంద నరసింహస్వామి గారు. ఈ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రక్కన ధ్యానం చేసుకుంటూ దర్శనమిస్తారండి మనకి, గుర్తుపెట్టుకోండి. యోగానంద నరసింహస్వామి వారు గర్భగుడిలో దేవుని పక్కన ధ్యానం చేసుకుంటూ మనకు కనిపిస్తారు. మూడోది జ్వాల నరసింహస్వామి గర్భగుడిలో జ్యోతి రూపంలో దర్శనమిస్తారండి. ఆయన జ్యోతి రూపంలో, జ్యోతి అంటే అగ్ని రూపంలో మనలో ఉన్న ప్రతి ఒక్క ఏదైనా దుష్టక్రియల్ని ఈయన తొలగిస్తారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఈ 3వ రూపం జ్వాల నరసింహ రూపం, చాలా ప్రధానమైన రూపం. 4వది గండబేరుండ నరసింహస్వామి రూపం. ఈ గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి రూపం, ఈయన పక్షి రూపంలో దర్శనమిస్తూ ఉంటారండి. ఉగ్ర నరసింహస్వామి రూపం. ఈ ఉగ్ర నరసింహుడు ఈ యాదగిరిగుట్టలో మెయిన్గా చెప్పుకుంటారు. ఈ ఉగ్ర నరసింహస్వామి కొండ చుట్టూ తిరుక్కుంటూ వచ్చిన భక్తులందరినీ ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడని
చెప్పుకుంటూ ఉంటారు. ఈ 5 రూపాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ యాదగిరిగుట్టకి చాలా ప్రాధాన్యత ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ఈ డెవలప్ చేసింది. చూడండి ఈ సైడ్ బ్యాక్ సైడ్ నా సైడ్ మీకు చూపిస్తుంది చూడండి. అసలు ఈ గోపురాలను చూసుకుంటే అలా ఉండిపోవచ్చండి. చాలా ప్రసాదమైన వాతావరణం. నేను వెళ్ళిన టైంలో వర్షం పడుతుంది. అసలు ఎంత బాగుందనిపించిందంటే అంత బాగుంది. అసలు నాకు చాలా అసలు నేను అక్కడ ఒక 2-3 అవర్స్ కేటాయించానండి. నేను కింద వీడియోస్ ఏం తీయలేదు. ఎందుకంటే మీ అందరికీ అవన్నీ తెలిసిందే. ట్రాన్స్‌పోర్ట్ ఏంటి, ఎలా వచ్చు, కొండపైకి ఎలా రావచ్చు అది అంటే. కాకపోతే ఫ్రీ బసెస్ ఉన్నాయి మనకి కొండపైకి రావటానికి. ఎవరు కూడా బసెస్‌కి, కార్స్‌కి అనవసరంగా డబ్బులు పెట్టొద్దండి. ఫ్రీ బసెస్ మనకి 2 మినిట్స్, 3 మినిట్స్‌కోసారి పల్లె వెలుగు బసెస్ బొచ్చెడు ప్రొవైడ్ చేశారు. ఈజీగా ఫ్రీ బసెస్‌ని పెట్టుకొని పైకొచ్చేసేయండి. అనవసరంగా 200, 300 రూపాయలు తెలియని వాళ్ళు అనవసరంగా ఆటోలకు కేటాయించుకుంటున్నారు. ఫ్రీ బసెస్ మనకి కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉంటే మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాత బస్ స్టాండ్ దగ్గర దింపుతారండి. కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి ఆలయం పైకి, కొండపైకి ఫ్రీ బసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. మన తెలంగాణలో అతిపెద్ద దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓం లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమః. నైస్.